పెద్ద కొడుకు పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు రా. చిన్న కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తావని అందరూ అడుగుతున్నారా? అత్తమ్మా మావయ్య రేయ్ నా కడుపును చెడబుట్టావు కదరా. నువ్వు ఇలాగే ఏడ్చేది ఉంటే నువ్వు కూడా నీ కొడుకు దగ్గరికి వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. అది కాదండి, ఎంతైనా వాడు మన కొడుకు కదా. ఇప్పుడే వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండు. నాకెందుకో భయం అవుతుంది కార్తీక్. తప్పు చేసామనిపిస్తుంది. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రాని ఒట్టు. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? మంచి బయటికి వెళ్తుంటే కనిపించలే. నన్ను అత్తమ్మ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. కేవలం నా కొడుకు మీద ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. డోస్ సరిపోయిందా? ఇంకొంచెం కావాలా? అయినా పెద్దోడు వైపురావు కదరా. నీకు నచ్చినట్టు నీ మార్గాన్ని ఎంచుకున్నావు. ఇప్పుడు సంపాదించే మార్గం ఎత్తుకో. నేనే పిచ్చోడ్లాగా ముందే వెనకాల ఆలోచించకుండా డాడీ బిజినెస్ ఇస్తాడనే నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నిన్ను ఎలా చూసుకోవాలి? ఒక పని చేసే ముందు ఏది తప్పు ఏది ఒప్పు అని ఒక్కసారన్నా ఈ అక్కకు కాల్ చేసి అడగాలనిపించలేదరా నీకు? నా డెలివరీ డేట్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. ఈ లోపు నీకు నువ్వే కార్తిక్ కి కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపో. లేదంటే వెళ్ళగొట్టడం ఎంత సింపుల్ చేసి చూపిస్తా. మీకు ఒక్క కొడుకే కాదు కదా ఈ ఇంటి బరువు మొత్తం వేయడానికి. సగం లోన్ డబ్బులు నేను కడతాను వదినా. నీకున్న మంచితనానికి నీకున్న ఓపికకి ఇల్లు కరెక్ట్ కాదమ్మా. ఎంత కష్టం వచ్చినా కానీ తట్టుకుంటాను అన్నయ్య, కానీ కార్తీక్ వదిలేసైతే వెళ్ళను. ఇంటిలో సమానంగా కట్టినంత మాత్రాన ఇల్లు కూడా సమానంగా వస్తుందని ఆశపడుకో. అది జరగని పని. మన ఇంట్లో పడే టార్చర్ కన్నా పెళ్ళాక బాగుంటావు అనుకున్నాక, కానీ చాలా బాధపడుతున్నావు అని అర్థమైంది. కొంచెమైనా సిగ్గుండాలి. ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయినా ఇంకా ఇక్కడే ఉండడానికి. ఇప్పుడు తగిలే దెబ్బలకి వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళే విడిపోతారు. లోపలికి రావచ్చండి. డాడీ నీకన్నా పిన్ని చాలా బాగుంది కదా, నిన్నెలా పెళ్లి చేసుకుంది అని డౌట్ వచ్చింది.